టీడీపీ జనసేనతో పొత్తు వద్దనేటువంటి జగన్మోహన్ రెడ్డి విన్నపాలను కేంద్ర కమల్నాథ్ను లైట్ తీసుకున్నారా? ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి దిశగా అడుగులు వేశారా? అదే ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు గారు ఘన విజయం సాధించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే జగదీష్ గారు మనతో ఉన్నారు. జగదీష్ గారితో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్కారం అండి. అమిత్ షా గారు చాలా క్లియర్ గా ఎన్డీఏ మీటింగ్ లో కూడా చెప్పారు. నిన్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు కూడా ఏదైతే బీజేపీ వాళ్ళ కన్వెన్షన్ లో కూడా మాట్లాడారు. మనం ఒక లార్జర్ పర్స్పెక్టివ్ లో, నేషనల్ అవుట్లుక్ లో ఎన్డీఏని ఎక్స్పాండ్ చేస్తాము, ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ చేయడానికి మేము ఉంటాము. అంచేత ఆల్మోస్ట్ మాకు అందరూ పాత పార్ట్నర్లే మళ్ళీ ఇవాళ వస్తామంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా మేము పాజిటివ్ గా ఆలోచిస్తామని చెప్పారు. ఒకవైపు ఉంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి అన్ని మాట్లాడి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఫియర్ సైకోసిస్ లో ఉన్నారు. ఆయన ఓన్లీ హ్యావింగ్ హోప్ ఆన్ హోప్. ఆల్రెడీ హోప్ ఈజ్ లాస్ట్, అది లేదు. అయితే ఏదో ఒకటి చేసి ఎలాగో వచ్చాడు, డెస్పరేషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకసారి 5 ఏళ్ళు షార్ట్ తక్కువలోనే చెప్పుకున్న 5 ఏళ్ళు ఆయన పరిపాలనలో హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎక్కడ కూడా డీసెంట్రలైజేషన్ లేదు, ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. అవన్నీ రావటం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఆయన లీడర్షిప్ వీక్ అయ్యేసరికి ఖచ్చితంగా అందరూ తిరగబడతా ఉన్నారు. ఇవాళ ఒకప్పుడు ఎవరు మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు, అందుకే నేను అంటాను డెమోక్రసీ వేలో వెళ్తే ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ రూల్ ఆఫ్ లా అలా వెళ్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎప్పుడైతే డిక్టేటర్షిప్ గా మార్చి ప్రజలతో ఒకసారి ఎన్నుకోబడిన తర్వాత వాళ్ళని మర్చిపోయి డిక్టేటర్షిప్ లోకి వెళ్ళి ఏదంటే స్టేజ్ మీద కూడా ఒక్కడే నిల్చోవటం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కింద ఉండడం, కొంతమందికి అపాయింట్మెంట్ లేకపోవడం, ఇవన్నీ ఒకటైతే ఇవాళ మీరన్న దానికి వస్తే ఖచ్చితంగా ఈయన గ్రాఫ్ పడిపోతా ఉందనేది బీజేపీ ఇవాళ కేంద్రంలో ఉన్నారు, వాళ్ళకి ఎవ్రీ మినిట్ అందరికన్నా బాగా తెలుస్తాయి విషయాలు. కాబట్టి పోతూనే ఈయన పూర్తిగా ఈవేళ మళ్ళా ఏదైతే హిస్టరీ రిపీట్స్ అన్నట్టు 23 స్థానాలు కూడా వస్తాయా రాదా వైసీపీకి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయనెళ్ళి ఇంకా నేను ఖచ్చితంగా ఉంటాను, అవసరమైతే ఎన్డీఏలో చేరిపోతాను అని కూడా అయినా కూడా వాళ్ళకి జియో పొలిటికల్ కండిషన్స్ అన్ని కూడా బాగా తెలుసు. అంచేత ఏమైంది, ఇవాళ ఖచ్చితంగా ఈయన పరిపాలన మీద ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. అలాంటప్పుడు ఆయన చెప్పింది వినే పరిస్థితిలో అయితే ఉండరు. ఒకవేళ ఏంటంటే పర్సనల్ ఇన్సూరెన్స్ ఏదో ఉంటే ఇవ్వాలి, కానీ ఇవాళ పొత్తుల విషయంకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన రెండూ కలిపి ఖచ్చితంగా ఇవాళ స్వీప్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎన్డీఏలో పార్ట్నర్సే. కొన్ని పరిస్థితుల్లో ఆ రోజు బయటికి రావాల్సి వచ్చింది, అందరికీ తెలిసిందే. అది కూడా ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాలు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ఏం కాదు అది కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు పరిస్థితుల్లో ఈయన పక్కనేమో నాకు గెలిపించండి, నేను కేంద్రాన్ని మెడలైనా వంచుతాను, వంచైనా నేను ప్రత్యేక హోదా తెస్తాను, ఇలా మాట్లాడుతూ ఉంటే ఒకసారి ప్రజలు కూడా ఏంటిదైతే ఆ పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కేంద్రంతో, ఇట్స్ నాట్ బీజేపీ ఆర్ ఎన్డీఏ, కేంద్రంతో అవర్ ఫైట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితులు తప్పిస్తే దానికి అందుకే ఇవాళ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆ రీజన్ జెన్యూన్ రీజన్ అని చెప్పి ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి, జనసేన ఎప్పటి నుంచో బీజేపీతో పొత్తులో ఉంది. అంచేత ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చినాయి. ఇవాళ మళ్ళీ ఒకసారి బీజేపీ కూడా నేషనల్ అవుట్లుక్ లో లార్జర్ ఇంట్రెస్ట్ లో 400 మార్కు దాటి ఖచ్చితంగా ఎన్డీఏకి ఉండాలి అనే పరిస్థితిలో బీజేపీ కూడా మోడీ గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జగన్ గారు ఖచ్చితంగా ఓటమిని ముందే అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అంగీకరించకపోయినా కూడా పరిస్థితులు అవి, ఎందుకంటే ఆయన ఓటమిని అంగీకరించకపోవచ్చు ఆయన యాటిట్యూడ్ బట్టి, కానీ ఇవాళ ఖచ్చితంగా అది ఓటమి కింద వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రజలు కూడా మద్దతు ఉంది. ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీకి కూడా ప్రజలు ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానిస్తా ఉన్నారు.
ఎందుకంటే మనం ఇది మాకు ఇంటర్నల్ గా కూడా చర్చ వచ్చింది. మొన్ననే మాకు లోకేష్ గారు పార్వతీపురం ఇవన్నీ వచ్చారు, మాట్లాడినప్పుడు కూడా వచ్చింది. బీజేపీ ఈ రోజు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా, రైస్ ఎవరు ఇస్తా ఉన్నారంటే ఖచ్చితంగా మోడీ గారు రైస్ అంటా ఉన్నారు. తర్వాత గ్యాస్ విషయంలో కానీ, అలాగే నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద కూడా, ఇవన్నీ కూడా కొంత ఇంత ముందు కన్నా బీజేపీ కూడా కొంత పాపులారిటీ వచ్చింది. అంటే ప్రజలు, కామన్ పీపుల్ కూడా మోడీ గారు అని తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. మనం పాలిటిక్స్ లో రిలీజియన్ కలపకూడదు దా విషయం, కానీ ఇవాళ రామ మందిరం వచ్చిన తర్వాత కూడా ఒక యూనిఫికేషన్, ఒక ఇంటిగ్రేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్, అది కూడా ఇవాళ ఖచ్చితంగా మోడీ గారే రామ మందిరాన్ని నిర్మించగలిగారు. ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. అది హౌస్ హోల్డ్ దీంట్లో కూడా డిస్కషన్ కూడా జరుగుతా ఉంది. అంచేత ఇవన్నీ కూడా మీరు అంటారు చూడండి, విన్ విన్ సిచ్యువేషన్ ఇవాళ జరుగుతా ఉంది. ఆ విధంగా అంచేత ఈ మూడు ఖచ్చితంగా ఎలియన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరిగే ఎన్నికల్లో లోక్సభ కానీ అసెంబ్లీకి కానీ ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత జగన్ రెడ్డి గారి తాలూకా అస్త్రాలన్నీ కూడా అయిపోయినాయి. ఆయన చేయాల్సింది ఏవైతే చేయగలిగారో అవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇవాళ ఏంటంటే పూర్తిగా ఆయన హ్యాండ్స్ అప్ అయిపోయి, అందుకే చొక్కాలు మడత పెట్టండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నువ్వు అవార్డులు ఇస్తే ఇచ్చుకో, కానీ మీరే నాకు శరణ్యం, మీరే నాకు దిక్కని వాలంటీర్లతో ఆయన మాట్లాడారంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆయనకి ప్రజల్లో కాన్ఫిడెన్స్ పోయింది, కేడర్ మీద కూడా కాన్ఫిడెన్స్ పోయింది. ఆఖరికి వాలంటీర్లని బతిమాలుకునే పరిస్థితి వచ్చింది. చొక్కాలు మడత పెట్టమని, ఈ షర్టులు మడత పెట్టమని అంటున్నారంటే ఆయన అంత డెస్పరేషన్ లో ఉన్నారు. అంచేత నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, ఎన్నికల్లో ఒక టెన్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా, చివరిదాకా ఎవరు గెలుస్తారని. కానీ ఈయన తాలూకా 5 ఏళ్ల చరిత్ర వలన అసలు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతా ఉందనేది ఇప్పుడే ప్రజలు అనుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఇదండి సిచ్యువేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. టీడీపీ జనసేనతో పొత్తు వద్దనేటువంటి జగన్మోహన్ రెడ్డి విన్నపాలను కేంద్ర కమల్నాథ్ను లైట్ తీసుకున్నారా? ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి దిశగా అడుగులు వేశారా? అదే ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు గారు ఘన విజయం సాధించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే జగదీష్ గారు మనతో ఉన్నారు. జగదీష్ గారితో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్కారం అండి. అమిత్ షా గారు చాలా క్లియర్ గా ఎన్డీఏ మీటింగ్ లో కూడా చెప్పారు. నిన్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు కూడా ఏదైతే బీజేపీ వాళ్ళ కన్వెన్షన్ లో కూడా మాట్లాడారు. మనం ఒక లార్జర్ పర్స్పెక్ట్ లో, నేషనల్ అవుట్లుక్ లో ఎన్డీఏని ఎక్స్పాండ్ చేస్తాము, ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ చేయడానికి మేము ఉంటాము. అంచేత ఆల్మోస్ట్ మాకు అందరూ పాత పార్ట్నర్లే మళ్ళీ ఇవాళ వస్తామంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా మేము పాజిటివ్ గా ఆలోచిస్తామని చెప్పారు. ఒకవైపు ఉంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి అన్ని మాట్లాడి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఫియర్ సైకోసిస్ లో ఉన్నారు. ఆయన ఓన్లీ హ్యావింగ్ హోప్ ఆన్ హోప్. ఆల్రెడీ హోప్ ఈజ్ లాస్ట్, అది లేదు. అయితే ఏదో ఒకటి చేసి ఎలాగో వచ్చాడు, డెస్పరేషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకసారి 5 ఏళ్ళు షార్ట్ తక్కువలోనే చెప్పుకున్న 5 ఏళ్ళు ఆయన పరిపాలనలో హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎక్కడ కూడా డీసెంట్రలైజేషన్ లేదు, ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. అవన్నీ రావటం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఆయన లీడర్షిప్ వీక్ అయ్యేసరికి ఖచ్చితంగా అందరూ తిరగబడతా ఉన్నారు. ఇవాళ ఒకప్పుడు ఎవరు మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు, అందుకే నేను అంటాను డెమోక్రసీ వేలో వెళ్తే, ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ రూల్ ఆఫ్ లా అలా వెళ్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి వచ్చి ఉండేది కాదు.